అబ్బా అబ్బా వంద భయ్యా లెనిన్ క్లిమ్స్ ఇప్పుడే చూశాను. అబ్బా ఎగిరిపోయినాయి ఎక్కడొక్కడ ఎక్కడ అసలు ఇరిగిపోయినాయి అంతే. బా ఆ ఫైట్లు ఆ మాసు లుక్ చూస్తుంటేనే ఎట్టుందంటే సినిమా. ఈ సినిమా ఖచ్చితంగా ఇప్పుడు అతనికి అఖిల్ అతనికి ఇప్పుడు దాకా పాపం అన్ని ఫ్లాపులే అతనికి హిట్ అయిన సినిమాలు అంటూ చాలా తక్కువ ఉన్నాయి, కానీ కొద్ది తక్కువ అనమాట. కానీ ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ఇది హిట్ అవుతుంది ఇది. ఎందుకంటే మనం ఫిల్మ్ చూసి టీజర్ చూసి చెప్పచ్చు అనమాట. అంతే కదా, అంతే అంతే. ఆ లుక్ చూసి అర్థమైపోతుంది. మాస్ లుక్ తో పాటు ఎక్స్ట్రా గ్రేస్ ఉంది, డైలాగులు ఉన్నాయి, ఇంకా మధ్యలో కొన్ని సీన్లు ఉన్నాయి, ఏ ఫ్లాష్ బ్యాక్లని డ్రామాలని ఉన్నాయి అనమాట. కానీ ఈ సినిమా ఇది మాత్రం ఇప్పుడు దాకా అన్ని సినిమాలు ఒక లెక్క, ఈ సినిమా ఇంకో లెక్క. అదే కరెక్ట్. కాబట్టి ఈ సినిమా ఇది ఖచ్చితంగా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ ఎందుకు కాదు చెప్పు అవుతుంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఇప్పుడు దాకా అతనికి ఏ సినిమా ఇండస్ట్రీ అవుట్ అవ్వాలా, అసలు అతను హిట్ అవ్వాలా, అది బాధ. నిజం పాపం అతను ఏంటంటే నాకు చూసి అతని సినిమాలు సరిగా ఆడలా. కానీ ఆ మనిషికి పాపం బడ్జెట్లు ఉన్నాయి, డబ్బులు పెట్టేవాళ్ళు వెనక ముందు అతన్ని సినిమా హీరో చేసేవాళ్ళు, అతని ఫ్యాన్స్ మళ్ళీ బయట అతనికి కోట్లలో ఉన్నారు అభిమానులు, ఎక్కడ దేశం అంతా ఉన్నారు. అతనికి దేశం అంతా అభిమానులు ఉండరు, కానీ ఆయన సినిమా ఆడట్లే పాపం. కానీ ఈ సినిమా ఈ లెనిన్ అనే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. కానీ సినిమా టైటిల్ కి ఆ సినిమాకి కొద్దిగా గ్యాప్ ఉందన్నమాట. ఏమని అర్థం, మాస్ లుక్ ఉంది, అదేందో ఫ్లాష్ బ్యాక్ కూడా ఏదో స్లాంగ్ లో మాట్లాడుతున్నాడు, అది మా ఊరు స్లాంగ్ అనుకుంటది. ఈ రాయలసీమ స్లాంగ్ లో మాట్లాడుతున్నాడు. కానీ ఏమవుతుందంటే అక్కడ కానీ ఇది సెట్ కావట్లే టైటిల్ కి. టైటిల్ కొద్దిగా మారిస్తే సరేలే, టైటిల్ ఏం పనిలే, కానీ టైటిల్ కూడా ఓకే అవుతలే. కానీ సినిమా బాగుంటే బాగుంటలే ఈ సినిమా. టైటిల్ బాగుంటేనే కదా బ్రో అందరూ చూసేది. అది కరెక్ట్, నువ్వేం కరెక్టే. కానీ ఇప్పటి వరకు అతని సినిమాలు ఎన్నో పాపం ఫ్లాప్ లేని, కానీ ఈ సినిమాతో ఆయన ఖచ్చితంగా హిట్ కొట్టేస్తాడు. కంపల్సరీ కొడతాడు. పైగా ఆయన అన్నాడంట, వాళ్ళ నాన్నగారు అన్నాడంట, ఎవరితో, నాగార్జునతో, నేను సినిమా ఇట్టేదాకా బయట జనాలకి రాను, నా ముఖం చూపినానట. ఎందుకంటే సిగ్గుతో చచ్చిపోతున్నా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది, నా మీద నాకే కాకరచ అని పూసినట్టుంది, నన్ను నేను పూసుకుంటున్నా, నా మీద నాకే అసహ్యం వేస్తుంది అంటే జనాలందరూ నన్ను అలా అనుకుంటున్నారు. ఏమని, వీడికి డబ్బులు ఉన్నాయి, అందుకని వీడు సినిమా సక్రంగా తీయట్లేదని జనాలు అనుకుంటున్నారు. డాడీ అన్నాడట, డాడీ నేను రాను డాడీ, నేను ఇండస్ట్రీ హిట్ కొట్టందే బయటికి రాను అన్నాడు. కానీ ఇండస్ట్రీ హిట్ పడలేదు, జస్ట్ హిట్ కొట్టి రా బయట ఈసారి వస్తాడు. ఎలా వస్తాడు, హిట్ కొట్టి బయటకు వస్తాడు. కాబట్టి ఈ సినిమా ఈ లెనిన్ అనే సినిమాతో అతను హిట్ కొట్టాలని, అతను మళ్ళీ ఇది వరకు వాళ్ళ అన్న కంటే అతను పెద్ద హీరో అవ్వాలని, వాళ్ళ ఫ్యామిలీలోనే అందరికంటే ఆయన పెద్ద హీరో అవ్వాలని, వాళ్ళ తాతలాగా నాగేశ్వరరావు గారి లాగా ఈయన కూడా పెద్ద యాక్టర్ అవ్వాలని, అన్ని క్యారెక్టర్లు చేయాలని ఆల్రెడీ. సరే నాగేశ్వరరావు కంటే ఈయన పెద్ద యాక్టర్ అయ్యాడట, సరే ఇంకా హ్యాపీ, ఇంకా మంచిది. కొన్ని ఇట్టేనే ఏ సినిమా అయింది, ఏ సినిమా అయిందా చెప్పండి ఒకసారి. అయింది ఏదో ఒకటి సార్ హిట్. సరే నువ్వు అన్నట్టే ఆయన సినిమాలు హిట్లు అయినాయి, అన్ని ఇండస్ట్రీ హిట్లు అయినాయి. వాళ్ళ ఫ్యామిలీలోనే అక్కినేని ఫ్యామిలీలోనే ఆయన అంత పెద్ద హీరో లేడు ఎవడు. కానీ ఈ సినిమాతో ఏందంటే అతను ఏదో పాపం ఏదో లోపల ఏదో బాధ అంట అతనికి. కానీ ఖచ్చితంగా ఈ సినిమాతో అతను హిట్ కొడతాడు, బయటకు వస్తాడు. ఈ సినిమాతో హిట్ కొట్టే మీ ముందుకు వస్తాడు. జనాలు ఏడవకండి, మీరు ఇప్పుడు దాకా ఏడ్చిన చాలు, అలిగిన చాలు. జనాలు అందరూ ఈసారి కంపల్సరీ హిట్ కొడతాడు. నాగార్జున ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్స్ అందరూ అలిగారు. ఎందుకు బ్రో ఏడుస్తున్నారు, ఒక పక్క సంతోషపడుతున్నారు బ్రో. ఏడుస్తారు, ఎందుకంటే హిట్ లేదు లేదా సంతోషపడుతున్నారు. అఖిల్ని చూడాలని ఏడుస్తున్నారు, వాళ్ళు పరితెప్పించిపోతున్నారు. ఎక్కడ అఖిల్ ఎక్కడ అని. ఇది వరకు అమ్మాయిలు అనుకున్న అబ్బాయిలు వస్తున్నాడు బ్రో, వస్తాడు. ఈ సినిమా హిట్ కొట్టి మీ ముందుకు వస్తాడు. చూడండి, ఆనందించండి, పరితెప్పించుకోండి, ఎంజాయ్ చేయండి, చేసుకోండి, ఏమైనా చేసుకోండి. కానీ లుక్ మాత్రం బాగుంది బ్రో. లుక్ మాత్రం బాగుంది, అతను వేసుకున్న బట్టలు బాగున్నాయి, రాయలసీమ మనిషి బాగున్నాడు, అనుకుంటాయి మనిషి బాగున్నాడు, వేసుకున్న బట్టలు బాగున్నాయి, సినిమా కూడా బాగానే ఉంటది. కానీ ఏందో అతనిది ఏదో కొద్ది ప్రాబ్లం ఉంటుంది. మరి ఇన్ని సినిమాలు దేనికి హిట్ కాలేదో నాకు అర్థం కావట్లేదు. సరే ఏదో ఒకటి అయింది, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. అతను బయటకు వస్తాడు, మీ ముందుకు వస్తాడు, పట్టుకోండి, నవ్వుకోండి. మరి అఖినేని అఖిల్ గారిది లెనిన్ గ్లిమ్స్ వచ్చింది మీకు ఎలా? అఖిల్ లెనిన్ అఖిల్ పలకడం కూడా రాలేదు. సో పక్కన మరి శ్రీలీలను పెట్టారయ్యా తోడుగా.
అమ్మ తల్లే ఏం చేద్దాం అనుకుంటారమ్మా వాడిని. సో కొంచెం దీని మీద నమ్మకం ఏంటంటే నాకు ప్రొడ్యూసర్ నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొద్దిగా నమ్మకం కలుగుతుంది. సో తమ్ముడు తమాను ఉన్నాడు వెనక బ్యాక్గ్రౌండ్ గట్టిగా ఇచ్చాడు. సో ఈ మధ్య సేమ్ ఇలాగే బ్యాక్ డ్రాప్ లో ఏకడ దసరా తర్వాత మన పుష్ప రంగస్థలం ఇప్పుడు రీసెంట్ గా నాని ఒక రెండు రిలీజ్ చేసి చూసారా. సో ఆ కోలో కనబడుతుంది అంటే మొత్తం అందరు జోనర్ మార్చేసుకొని వెళ్తున్నారు అనమాట. టోటల్ రస్టిక్ గా ఉంటే సినిమాలు సక్సెస్ అవుతాయి అనే ఆలోచన వచ్చినట్టుంది. గట్టిగా ప్లాన్ చేసినారు. సో అక్కనే నాగార్జున గారు ఉన్నారు కాబట్టి కొంచెం నమ్మకం కలిగింది. సో నాగవంశి ఈ మధ్య హిట్లు కొట్టుకుంటూ పోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ అంటే మన త్రిక్రమ్ గారి పంచ్ డైలాగ్ కూడా పడే అవకాశం ఉంటుంది. ఏదో ఒక సపోర్ట్ ఉంటుంది ఆయన సైడ్ నుంచి. సో ఒక చాలా రోజుల తర్వాత అని కాదు, చాలా సంవత్సరాల తర్వాత అఖిల్ కి మంచి సక్సెస్ వస్తుంది అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఆ తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. తమ్ముడు బీజం అయితే బాగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. సో మరి లాస్ట్ మూవీ ఇదే హైప్ తో ఇచ్చారు, ఇంతే ఎక్కువ ప్రమోషన్ చేసి చాలా హైప్ ఇచ్చారు అనమాట. సో మరి అది డిజాస్టర్ గా నిలిచింది. మరి ఈ మూవీ కూడా సేమ్ అదే హైప్ ఇచ్చారు. సో మరి ప్రొడ్యూసర్ల మీద నమ్ముతున్నాను నేను. డైరెక్టర్ కూడా ఏమో కానీ ప్రొడ్యూసర్ల మీద నమ్మకం ఉన్నది నాకు. నాగవంశి అండ్ నాగార్జున గారు ఉన్నారు కాబట్టి సో కొడుకుని ఏదో విధంగా సక్సెస్ బాటలో అందించాలనుకుంటా. ఎందుకంటే రీసెంట్ గా తండేలతో దడేలు అనిపించింది కదా పెద్ద కొడుకు. సో ఇక నుంచి కంటిన్యూగా వీళ్ళకి సక్సెస్ వస్తాయనే ఫీలింగ్ కలిగింది. నాగార్జున అనే కూడా తమిళ్లో ధనుష్ డైరెక్షన్ లో సినిమా వస్తున్నట్టుంది కదా. సో ఇక ఆగకుండా ముందుకు వెళ్తారేమో అనే ఫీలింగ్ కలిగింది. అలాగే వీళ్ళ ఫ్యామిలీ 100 crores క్లబ్ లో కూడా ఎంటర్ అయింది కాబట్టి సో ఇక ముందు నుంచి అయినా జాగ్రత్తగా చూసుకుంటూ సినిమాలు చేస్తారని అనిపిస్తుంది. శ్రీలీల ఉంది కాబట్టి మంచిగా మనోటి తగ్గట్టుగా డాన్స్ మూమెంట్లు ఖచ్చితంగా ఉంటాయి, మంచి డాన్స్ స్టెప్స్ ఉంటాయి. సో డాన్స్ మాస్టర్లు కనుక గట్టిగా ఉంటే అబ్బాయిలకు కావాల్సిన అన్ని హ్యాంగులు ఇలా ఉండిపోతాయి. సో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ నాగార్జున అంటే కాస్త ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు కాబట్టి. సో మనం అని ఒక టైటిల్ కూడా పడింది. డైరెక్టర్ దానికి సంబంధించిన ఏంది విక్రమా. సో సేమ్ ప్రొడక్షన్ అని తీసారులే. ఆ, ఇక్కడ చాలా మంది అచ్చా. ఏమన్నారంటే టైటిల్ ఏమో లెనిన్ అని పెట్టారు, కానీ చూస్తే కుర్రాడు బొట్టు పెట్టుకున్నాడు, మెడలో ఆంజనేయ స్వామి బెళ్ళ వేసుకున్నాడు, ఇవన్నీ వేసుకున్నాడు. ఆ సో- లెనిన్ అనే పేరు హిందుత్వంలో ఎక్కడ కనపడలేదు కదా, ఏంది అసలు కాంట్రడిక్షన్? సో మరి అన్ని కులాలకు మతాలకు సంబంధించి అన్నిటిని కలిపి ఏమన్నా తీస్తున్నారేమో. మన భారతదేశ చరిత్ర అంటే అన్ని కులాలు మతాలు కలిసి ఉంటారని ఒక ఉన్నది కదా మనకు చరిత్రలో. సో అలా వెళ్తుండొచ్చు. సో టోటల్ మరి ట్రైలర్ వస్తే మరి ఇంకేమన్నా ముందు చెప్పగలుగుతాం. కానీ పాటలు ఏమైనా రిలీజ్ అయితే పాటలు కూడా ఎలా ఉంటాయో చెప్పగలచ్చు. సో తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా బీజం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఖచ్చితంగా లేపుకొస్తారు. మరి బయట ఒక టాక్ నడుస్తుంది, అఖిల్ గారి మూవీస్ ని ఎవరు ప్రొడ్యూస్ చేయడానికి వస్తలేరు అని చెప్పేసి నాగార్జున గారే ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పి ఒక టాక్ నడుస్తుంది. ఏమంటారు? సో ఈ సినిమా తర్వాత వాళ్ళ ఊరికి వచ్చేస్తారు. ఎందుకంటే నాగార్జున గారు ఉన్నారు, నాగవంశి ఉన్నారు కాబట్టి ఈ సినిమా తర్వాత ప్రొడ్యూసర్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నది.